క్రాంప్స్ చాలా మందికి వస్తున్నాయి. ఏజ్తో సంబంధం లేకుండా సడన్ గా చాలా మందికి మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. ఇవి అంటే ఇది రావడానికి ఏమైనా అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉండడం వల్ల వస్తుందా, లేదంటే ఏదైనా ఇంజురీ జరగడం వల్ల వస్తుందా, దేని వల్ల అసలు? కొందరికి లాంగ్ స్టాండింగ్ వల్ల, ఎక్సెసివ్ వర్క్ లోడ్ ఎక్కువ ఉండడం వల్ల క్రాంప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా నైట్స్లో వస్తుంటాయి, మనకు చలికాలంలో ఎక్కువగా వస్తాయి. అయితే ఈ క్రాంప్స్ అనేది శరీరంలో ఎక్కడన్నా రావచ్చు. మోస్ట్ కామన్లీ మనకు కాఫ్ మసిల్, పిక్కలు అంటాం కదా, అది అక్కడ వస్తుంది. చేతుల్లో రావచ్చు, జా మజిల్స్ ఇక్కడ కూడా రావచ్చు అన్నమాట. అయితే కొన్ని సబ్స్టెన్సెస్ అంటే కొన్ని పదార్థాలు శరీరంలో తక్కువ అయిన తర్వాత ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్ కామన్ ఏంటంటే ఇప్పుడు కాల్షియం తక్కువ ఉంటే వస్తుంది, లేదా సాల్ట్ కానీ తక్కువ ఉంటే శరీరంలో దానివల్ల వస్తుంది. డీహైడ్రేషన్ అంటే నీరు కానీ తక్కువ ఉన్నప్పుడు కూడా రావచ్చు అనమాట. అయితే ఈ విషయాల్లో ఎక్కువగా క్రాంప్స్ రికరెంట్గా ఎవ్రీడే వస్తుంది అంటే కొన్ని కలర్ డాప్లర్ స్టడీస్ చేసేసేసి ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అంటే ఈ రక్తనాళాలది బాగానే ఉన్నాయా లేదా అనేసి పరీక్ష చేసేసి అవన్నీ బాగానే ఉన్నాయంటే జనరల్ సప్లిమెంట్స్ ఇస్తే సరిపోతుంది. కోఎంజైమ్ అనేసి, కాల్షియం అనేసి, సాల్ట్స్ ఇవన్నీ ఇచ్చేసుకుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ కమ్ అండర్ కంట్రోల్ అనమాట. ఇంకొకటి ఏంటంటే నైట్లో ఏదైనా బ్లాంకెట్ కానీ వెచ్చది మోకాళ్ళ వరకు, వాట్ ఎవర్ మేబీ ఎండాకాలమైనా పర్లేదు, చలికాలమైనా పర్లేదు, మోకాళ్ళ వరకు వెచ్చగా పరుచుకొనేసేసి కాళ్ళు చల్లబడకుండా చూసుకోవడం, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. వీటితో కంట్రోల్లో ఉంటుంది.